హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు డానియల్ వ్లాగ్స్. సో సింధు కొత్త వీడియోని చూడండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేస్తుంది చూడండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. నేను ట్రైలర్లో చూపించిన విధంగా మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వాళ్ళని తీసుకొచ్చాను. సో నేను వెళ్ళటమే కాకుండా మీకు కూడా షేర్ చేద్దాము అనిపించింది, ఎందుకంటే ఇది క్రిస్మస్ సీజన్. సో అందరూ షాపింగ్లో చాలా చాలా బిజీగా ఉంటారు, వన్ స్టాప్ చూసుకుంటారు ఏదైనా కొనాలి అనుకుంటే. సో హోమ్ డెకర్కి నెంబర్ 1 ప్లేస్ ఏది అంటే శ్రద్ధ ఎక్స్టెన్షన్. ఇది YMCA సికింద్రాబాద్కి దగ్గరలో ఉంటుంది. చాలా ఫేమస్ అండి హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళైతే నాకు తెలిసి ఇక్కడికే వస్తారు షాపింగ్కి. అండ్ వన్ మోర్ ఏరియా ఇస్ జనరల్ బజార్, అక్కడ కొంచెం హోల్సేల్ ప్రైసెస్లో ఉంటాయి. బట్ కలెక్షన్ ఎక్కువ కావాలి హోమ్ డెకర్కి అనుకుంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. సో ఇక్కడ అసలు ఏమేమి అవైలబుల్ ఉన్నాయో నేను చూపిస్తాను మీకు, కలెక్షన్ ఏంటో. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే నెక్స్ట్ బ్లాగ్లో నేనేం పర్చేస్ చేశాను, నా ప్లాన్స్ ఏంటి, సో వీటి యొక్క ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేవి నేను డిస్కస్ చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియో చేసింది ఏంటి అంటే ఒకసారి మీరు ఒక లుక్ వేసుకుంటే మీకు కూడా ఒక అనాలిసిస్ వస్తుంది. మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇది నాట్ ఓన్లీ ఫర్ క్రిస్మస్ అండి, న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్కి కూడా మనం చాలా సెలబ్రేట్ చేసుకుంటాము, మంచి డెకరేషన్ చేసుకుంటాము. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే అండి, కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ నాకైతే ఇంట్లో చాలా ఉన్నాయి డెకరేటివ్ ఐటమ్స్. బట్ స్టిల్ ఈ ఇయర్ కొంచెము థీమ్ చేంజ్ చేద్దాము, కొంచెము డిఫరెంట్గా డెకరేట్ చేద్దామనే ఉద్దేశంతో ఇంకా కొన్ని తీసుకుందామనే ఉద్దేశంతో వచ్చాను. సో వీళ్ళకైతే కనుక ఇక్కడ మొత్తము 3 స్టోర్స్ వరుసగా ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇది శ్రద్ధ ఎక్స్టెన్షన్, మొత్తం హోమ్ డెకార్ ఇవన్నీ ఉంటాయి. పక్కనే బేకరీ ఉంటుంది వాళ్ళది, బేకరీ ఇంకా రెస్టారెంట్ లాంటిది. తర్వాత దాని పక్కన స్టేషనరీ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటి అంటే కిడ్స్కి సంబంధించిన టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ స్టార్స్, కొన్ని బెల్స్, బాల్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ ఫ్లోర్ సేమ్ కొంచెం ఇంటికి సంబంధించిన హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో 3rd ఫ్లోర్లోకి వచ్చామన్నమాట ఇప్పుడు మేము మాకు కావాల్సినవి తీసుకోవడానికి. ఇక్కడ వచ్చి రాగానే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్యూటిఫుల్ క్యాండిల్స్. ఇవి ప్రైస్ కూడా చాలా తక్కువకి వచ్చినాయండి, 120 రూపీస్ పడింది ఈచ్. సో న్యాచురల్ క్యాండిల్ లాగా అనిపిస్తుంది కదా. దీని గురించి నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను స్టోరీ అంతా. ఇక్కడైతే చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత 2nd ఫ్లోర్లో ఇలా మొత్తము క్రిస్మస్ ట్రీస్ డిస్ప్లేలో పెట్టారు. ఇవి అరౌండ్ కాస్ట్ 5000 నుంచి ఉన్నాయండి. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ స్టార్స్ ఉన్నాయి, పేపర్ స్టార్స్ ఉన్నాయి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్తో చేసిన స్టార్స్ ఉన్నాయి. దాన్ని బట్టి వాటి కాస్ట్ అనేది ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ 1100 ఉన్నాయండి స్టార్స్ అయితే. అండ్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ యూ సెలెక్ట్ అనమాట. సో ఇక్కడ యాక్రిలిక్తో చేసినవి అయితే కనుక చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఒకసారి అయితే ఓవరాల్గా ఈ సెక్షన్ ఎలా ఉందో చూసేసేయండి. మీకు నా వీడియోస్ నచ్చుతుంటే కనుక ఎంటర్టైన్మెంట్ విత్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. దీంట్లో మీకు రెసిపీస్ ఉంటాయి, చాలా చాలా ట్రావెల్ వ్లాగ్స్ ఉంటాయి అండ్ డైలీ రొటీన్ వ్లాగ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనము మ్యాటర్కి వచ్చేసి నెక్స్ట్ సెక్షన్కి మూవ్ ఆన్ అయిపోదాం. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కదండి ఇదంతా. సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఏరియా. ఇక్కడ అదే సెక్షన్లో అదే ఫ్లోర్లో ఇక్కడ క్రిబ్స్ ఉన్నాయండి మనకు అవైలబుల్గా. క్రిబ్ అంటే ఏం లేదు, పశువుల పాక ఆర్ పశువుల తొట్టె. అందులో కదా యేసుక్రీస్తు జన్మించింది. సో దాన్ని ఆ థీమ్ అంతా కూడా ఇలా యూజువల్గా చర్చెస్లో అండ్ ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటారండి. చాలా అందంగా ఉంటుంది. క్రిస్మస్ ట్రీ పక్కన ఇదంతా కూడా డెకరేట్ చేసి క్రిబ్ పెట్టుకుంటే. సో ఇక్కడ మేము తీసుకున్న క్రిబ్ ఏంటి అంటే లైట్ వుడ్తో వస్తుంది, చాలా బాగుంది అనమాట. చిన్నది, మా ఇంటికి అయితే సరిపోతుంది. బుజ్జి క్రిబ్ తీసుకున్నాము. సో ఇక్కడ మా పాప కోసం
ఫస్ట్ టైం తీసుకుంటున్నాము శాంటా క్లాస్ డ్రెస్. చాలా బాగుంది, క్యూట్గా. అసలు మేము చాలా ఎగ్జైటెడ్ ఉన్నాము అనమాట, తనకి ఎప్పుడు వేయాలి, ఎప్పుడు చూసుకోవాలి కల్లారా అని. సో ఇది తీసుకున్నాము, తన సైజ్ డ్రెస్. సో ఈ ఫ్లోర్లోనే ఇందాక మీరు చూసిన సెక్షన్కి పక్కన ఇలా వస్తుంది, మొత్తము ఇలా క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి, ఇంకా క్యాప్స్ కానీ ఇంకా అదర్ క్రిస్మస్ డెకర్కి సంబంధించిన యాక్సెసరీస్ కానీ ఇవన్నీ డిస్ప్లేలో ఉన్నాయి చూడండి. ఇక్కడ మేము కొన్ని కలెక్ట్ చేసుకున్నాము. ఏమేమి తీసుకున్నాము అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకు పెడతాను, చూడొచ్చు. అలాగే డెకరేషన్ చేసిన తర్వాత కూడా మీకు ఒకసారి ప్రెజెంట్ చేస్తాను. సో ఇక్కడ చిన్న చిన్న స్టార్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ హ్యాంగ్ చేశారండి. సో ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్లోంచి మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నానండి. ఇక్కడ కామన్గా ఉండే డెకరేటివ్ పీసెస్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇంటికి సంబంధించిన షో పీసెస్ ఉన్నాయి, అలాగే ఐడల్స్ ఉన్నాయి, లైక్ బుద్ధుడివి కావచ్చు, లేకపోతే గణపతివి కావచ్చు, అలాగే ఇంట్లో ఉంచుకునే మన షో పీసెస్, ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ ఉన్నాయి, బెడ్ ల్యాంప్స్, ఇవన్నీ కొంచెం క్రియేటివ్గా చేసినవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి మీకు ఏదైనా స్పెషల్ పీస్ కావాలి అనుకుంటే కనుక. సో ఇది బయట నుంచి అవుట్లుక్ ఇలా ఉంటుందన్నమాట, శ్రద్ధ ఎక్స్టెన్షన్స్. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి వేరియస్ టైప్స్ ఆఫ్ స్టార్స్ అన్నీ కూడా ఇట్లా డిస్ప్లేలో పెట్టారనమాట. సో మేమైతే గోల్డెన్ కలర్ స్టార్ తీసుకున్నాము, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఎప్పుడు డెకరేట్ చేయాలి, ఎలా ఉండబోతుందో, పిక్స్, వీడియోస్ ఇంకా మీకు ప్రజెంట్ చేయటము. సో చాలా హ్యాపీగా ఉంది మీతో ఇవన్నీ షేర్ చేసుకుంటుంటే ఫర్ ద ఫస్ట్ టైమ్. సో ఇదనమాట ఎంట్రీ. సో చూడండి, పక్కనే వీళ్ళది బేకరీ ఉంటుంది, దాని పక్కనే చాలా పెద్ద స్టేషన్. క్యారెట్ హల్వా చూసారు కదా ఫుల్గా ఎలా కుమ్మేస్తున్నాను. ఈ ఫుడ్ రివ్యూ కూడా నేను తప్పకుండా ఇస్తానండి, ఎక్కడ తిన్నాను అనేది, ఏం దొరుకుతాయి ఐటమ్స్ అనేవి కూడా చెప్తాను. సో